కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి పంటకు నిన్న మొన్నటి వరకు స్థిరంగా గిట్టుబాటు ధరలు లభించేవి. ఇదే ధరలు కొనసాగుతాయని భావించిన రైతులకు తీవ్ర నిరాశ తప్పటం లేదు. గత 2 వారాలుగా ధరల పతనం ప్రారంభమైంది. ప్రస్తుతం సగానికి పైగా ధరలు పడిపోవటంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్కు ప్రతిరోజు 700 క్వింటాళ్ల నుంచి 1000 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నాయి. క్వింటా ధర అత్యధికంగా 1400, కనిష్ట ధర 300, సరాసరి ధర 500 వరకు పలుకుతోంది. దీంతో కనీసం పెట్టుబడులు సైతం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రేట్ ఎక్కువ పోతుంది, 18, 19, 2000 కాడికి పోతున్నారు. వచ్చాము మన ఒప్పరు వచ్చి పోయింటే 2000 చిల్లర పోయింది. అప్పుడు ఒక వారం 1600 అదే రేటు పోతుంది. వచ్చింది ఇంకా బాగుండే సరుకు ఒక లాటు ఏదో ఒక లాటుకు పెడతారు. ఇంకా మొత్తం 6, 7 అంతవరకు 2000 వరకు పోతే గిట్టుబాటు అవుతుంది రైతుకి. ఎకరాకి 1,00,000 రూపాయలు వస్తుందా? 1500 పోతే కూడా గిట్టుబాటు కాదు రైతుకి. ఎందుకు పడిపోయిందంటే పైన మార్కెట్ పడిపోయింది అంటున్నారు. బేట అమ్ముకుంటేనే కొంచెం 4 డబ్బులు వస్తాయి. కమిషన్ తప్పుతుందా, మన కాటకులు తప్పుతుందా, అట్లయినా కొంచెం గిట్టించుకుంటాడు. దాని వరకు ఆ పెట్టుబడుల వరకు వెళ్ళించుకుంటాడు. ఇప్పుడు నష్టమే, తెచ్చిన పెట్టుబడి కూడా వెళ్ళదు. ఏం రేట్ అంటే వాళ్ళు చెప్పిన కాడికి మనం ఇక్కడ అమ్ముకొని పోల్సిందే. ఇప్పుడు ఈ వల్ల ఊర్లో అమ్ముకోవాలంటే మనం ఎప్పుడైతే చిల్లర పాకిది 700, 800 అంతకన్నా ఎక్కువలే. లాస్ట్ అంటే 1000 రూపాయలు. మొన్న నెల వరకు బాగుంది, ఇప్పుడు ఈ నెల తగ్గిపోయింది. కానీ మొన్న 1400 ఉంది, ఇప్పుడు రేట్ డౌన్ అయిపోయింది. పడిపోయినా అమ్ముకోవాలా సార్, నష్టమో లాభం అమ్ముకోవాలా. రైతుకి ఏమీ మిగలదు సార్, కూలోళ్ళకి మందులకి దానికి సరిపోతుంది. అంతే 2000 పోతే గిట్టుబాటు అవుతుంది. ఇంతకుముందు ఒక వారం 10 రోజుల కిందట 2000, 2500 దాకా పోయింది గడ్డ. ఈ సందర్భంలోనే మా పంటలు వచ్చినవి 1500, 1400, 1300 దాకా వచ్చింది. పండించిన ధర కూడా గిట్టుబాటు ధర దక్కలేదు మాకు. పంట తగ్గింది, మురగడ వస్తుంది ఎండలకు. ఎండబడ దెబ్బ కొంత వరుసకు ఆపుకోదామంటే కూడా మాకు అది ఆస్కారం ఉండదు. మాకు అది పండియాలా, ఎమ్మడే తీసుకుపోవాలా. అటువంటిప్పుడు మాకు నష్టాలు ఎక్కువ వస్తుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉల్లి ధరలు బాగున్నాయని, ఎండల కారణంగా ఉల్లిపాయలు త్వరగా చెడిపోతున్నాయని వ్యవసాయ మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మోడల్ ప్రైస్ మనకి జనవరి మంత్ తీసుకుంటే 2024లో జనవరిలో మోడల్ రేటు 1100 ఉంటే ఈ ఇయర్ జనవరిలో మనకి 2200 మోడల్ రేట్ ఉంది. ఫిబ్రవరి మంత్ 1000 రూపీస్ మోడల్ రేట్ 24లో ఉంటే ఈ ఇయర్లో 2000 ఉంది. ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఈ కార్డు తీసుకున్నట్లయితే మార్చ్ మంత్ 24లో 1000 మోడల్ రేట్ ఉంది. యాజ్ అని ఈ రోజు వరకు మనకి మోడల్ రేటు 1200 వరకు మార్చ్ మంత్లో రికార్డ్ అయ్యింది. అంటే కంపారేటివ్గా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మనకి ఆనియన్ పైన రేట్ అయితే బాగుంది. కొద్దిగా అరేవలు తగ్గింది. అట్ ది సేమ్ టైము ఈ ఎండ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఆనియన్లో డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 2-3 రోజుల్లోనే కొద్దిగా రేటు పైన ప్రభావం ఉంది. అదే వ్యాపారస్తులు కూడా ఇది ఎక్స్పోర్ట్ వెళ్తే వాళ్ళు కూడా ఈ వచ్చే ఇండెంట్ను బట్టి వాళ్ళు కూడా కాంపిటీషన్లో ప్రైజ్ వేసుకోవడం, పోటీగా కొనడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ లేనప్పుడు మాత్రమే కొద్దిగా రేటు పైన ప్రభావం చూపిస్తుంది. ధరల పతనం ఇదే విధంగా కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.